తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ల విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజరీగా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. వారిని తక్షణమే తొలగించండి. వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకుంటుంది, కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి, మీరు ఆలోచన చేయండి, కృష్ణానదిని కాపాడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి కృష్ణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు తమ్మిడిహట్టి డిఫరెంట్ ఇష్యూ, అది గోదావరి నది వాళ్ళు కట్టాలనుకుంటున్నారు, దాని మీద కూడా పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ కృష్ణ. మీరు అన్నట్టు వాళ్ళు చెప్పకపోవడం ఏం లేదు, బాజాప్తా కర్ణాటకలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు 70,000 కోట్లు ఫేజ్ వైజ్గా ఎట్లా రిలీజ్ చేస్తామని ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ వైజ్ ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా మీ మహబూబ్ నగర్ బిడ్డలకు, నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు సీఎం గారు ఏమన్నారన్నది నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అలా కొత్త ఏం లేదు, అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు, వింతేం లేదు. థ్యాంక్ యూ. ఎక్కడ మాట్లాడిరండి, ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు. మేము పదే కోరుతున్నాం. నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం, మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లు ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో, ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా ముట్టడించాల్సి వస్తుంది. ఎందుకంటే 30 తారీఖు నాడు ఎన్నికలని చెప్తే కూడా కనీసం బాధ్యత లేకుండా మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం. మా పోరాటం మాత్రం ఆగదు, ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మధ్యమత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞని తండ్రి నేలకేసి కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి 12 నెలల కూతుర్ని నేలకేసి కొట్టి చంపిన సంఘటన కలకలం రేపుతుంది. భార్యాభర్తలు గొడవ పడుతుండగా గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని కన్న తండ్రి 2 కాళ్ళు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్రంగా అంతర్గత గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుందని
కొన ఊపిరిలో ఉన్న పాపను తల్లి ఆమె బంధువులు ఆసుపత్రికి తీసుకోగా చికిత్స పొందుతూ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. హత్య చేసి పరారైన నిందితుడిని స్థానిక ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో 12 నెలల చిన్నారి మృతి చెందడంతో బంధువులు కన్నీటితో విలిపిస్తున్న తీరు స్థానిక ప్రజల్ని కలిచివేస్తుంది. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారణమైన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మద్యం మత్తులో 12 నెలల చిన్నారి భవిజ్ఞను తండ్రి నేలకేసి కొట్టిన ఘటన సూర్యాపేట జిల్లాలో కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీలో ఓ కిరాతక తండ్రి 12 నెలల కూతుర్ని నేలకేసి కొట్టి చంపిటి ఘటన కలకలం రేపుతుంది. భార్యాభర్తలు గొడవ పడుతుండగా గట్టిగా ఏడుస్తున్న చిన్నారిని కన్న తండ్రి 2 కాళ్ళు పట్టి నేలకేసి కొట్టడంతో తలలో తీవ్ర గాయమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ మనోజ్. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక దుర్మార్గపు తండ్రి యాదాత్యానికి చిన్న పిల్ల బలైందని చెప్పుకోవచ్చు. 12 నెలల పాపను మద్యం మత్తులో ఒక్కసారిగా నేలకు విసిరేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా బంధువులు కూడా చెప్తున్నారు. అయితే కుటుంబ తగాదా నేపథ్యంలో జరుగుతున్నటువంటి గొడవలో భాగంగా ఇంట్లో ఉదయం నుంచి గొడవ పడుతున్నటువంటి భార్యాభర్తలు ఒక్కసారిగా అమ్మాయి ఏడవడంతో అది మద్యం మత్తులో ఉన్నటువంటి తండ్రి ఒక్కసారిగా తిరిగి గోడ కొట్టడంతో అక్కడికక్కడే అంతర్గత గాయాలై మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే హత్య ప్రయత్నానికి పాల్పడ్డ దుండగులు ఉన్నారో పారిపోతున్న క్రమంలోనే స్థానికులు పట్టుకొని పోలీసులకు కూడా అప్పచెప్పడం జరిగింది. దీంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే చిన్నారి 12 నెలల చిన్నారి చనిపోవడానికి కారణమైనటువంటి మూర్ఖు తల్లిదండ్రులతో పాటు అతన్ని కూడా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి కేసు అయితే నమోదు చేశారు. మనోజ్, దీనికి సంబంధించింది ఒక్కసారిగా చిన్నారి చనిపోవడంతో కుటుంబంలోని పెద్ద ఎత్తున విషాదాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగడం పెద్ద ఎత్తున అక్కడ కాలనీ వాసులను కూడా ఆశ్చర్యపరిచినటువంటి పరిస్థితి. మనోజ్, ఇలాంటి అభం శుభం తెలియని చిన్నారిపై ఒక తండ్రి కిరాతకంగా చేయడం అనేది చాలా రేర్గా చూస్తుంటాం. ఈ తండ్రిపై ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకొని ఉన్నారు? అతనికి ఎటువంటి శిక్ష వేసే అవకాశం ఉందంటారు? మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇతను మద్యం మత్తులో రోజువారీగా మద్యం సేవించి భార్యాభర్తలు అంటే కుటుంబ తగాదాలోని రోజు వాళ్ళిద్దరు తగాదా పడుతున్నది. ఇదే విషయానికి సంబంధించి రోజు తరచూ తాగొచ్చినప్పుడల్లా ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం కానీ ఇంట్లో తగువ పెట్టుకునే వ్యక్తి. ఈ రోజు అదే విధంగా జరుగుతున్న క్రమంలోనే వారిద్దరు గొడవ పడుతున్న క్రమంలో చిన్నారి అంటే 12 నెలల పాప ఏడుస్తుండటంతో ఒక్కసారిగా ఇతను కూడా మత్తులో ఉండటం వల్ల ఒకసారిగా అమ్మాయిని చంపడానికి ప్రధాన కారణమైంది. దీనికి సంబంధించి అతను ఒక మత్తు బానిసగా అయినటువంటి వ్యక్తిగాను అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ కాలనీ వాసులు కూడా పూర్తిగా ఇలాంటి చర్య చేయడం చాలా వరకు దుర్మార్గమైన పరిస్థితిగా ఉన్నదనేది కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ప్రకాశం జిల్లాలో చెలో మెడికల్ కాలేజ్ నినాదంతో రాయవరం నుంచి కాలేజ్ వరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిరసన చేపట్టారు. మార్కాపురం మండలం రాయవరం వద్ద ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వల్ల సామాన్య ప్రజలకు మెడికల్ చదువు వైద్యం దూరం అవుతుందని, నిరుపేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు భారీ ఫీజులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు పూర్తి చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వం పూర్తి చేస్తే
పేద విద్యార్థులు కూడా మెడిసిన్ చదివే అవకాశం పొందుతారని తెలిపారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అమ్ముకుంటుందని వైసీపీ నాయకులు ఆరోపించారు. జగన్మోహన్ గారు 2019-24 టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఒకేసారి 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం అంటే ఆషామేషి కాదు. అది జగన్మోహన్ గారి విజన్, ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతో చేస్తున్న నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ 17 మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా జరుగుతుంది. ఈ 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి. దాంట్లో ఫస్ట్ విడతలో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగల ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియజెప్పడానికి మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు గారు మరియు వారి దొంగల బ్యాచ్ దోపిడీ ముఠా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, పేదల పట్ల ప్రేమతోటి జగనన్న పశ్చిమ ప్రాంత